హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను ప్రసన్న. వెల్కమ్ టు మై స్టడీ ప్లాన్ ఫర్ డిఎస్సి. ఫ్రెండ్స్, ప్రిపరేషన్లోని కొన్ని ముఖ్యమైన అంశాలని నేను మీతో ప్రిపరేషన్ టిప్స్ అనుకోండి, ఈ వీడియో ద్వారా మీతోటి షేర్ చేయాలి అనుకుంటున్నాను. ఈ వీడియో చివరి వరకు చూసి మీకు యూజ్ అయింది అనిపిస్తే కనుక ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూసే వాళ్ళు ఎవరన్నా ఉంటే, చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎర్లీ మార్నింగ్ నిద్ర లేవడం ఎలా? ఎర్లీ మార్నింగ్ నిద్ర లేచి చదివితే చాలా బాగా గుర్తుంటుందని, ఆ అవర్స్లో ఎర్లీ మార్నింగ్ అవర్స్లో చదివింది ఎప్పటికీ మర్చిపోలేమని అందరూ అంటూ ఉంటారు. కానీ ఎర్లీ మార్నింగ్ లేవటం అనేది పెద్ద టాస్క్. అందరూ ఆ మాట అయితే చెప్తారు, కానీ లేవటానికి టిప్స్ మనకి చాలా తక్కువగా దొరుకుతాయి. సో ఈ వీడియోలో నేను ఇప్పుడు ఈ టాపిక్లో నేను ఎర్లీ మార్నింగ్ నిద్ర లేవటం అనే అలవాటు నేను ఎలా చేసుకున్నాను అనేది మీతో షేర్ చేస్తాను. మీకు యూజ్ అవుతుంది అనుకుంటే వినండి. ఏంటి అంటే, ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ ఎప్పుడైనా సరే మనము చదవటం కోసం లేస్తున్నాము అన్న టాక్ మన మైండ్లోకి రాకుండా ఫస్ట్ ఒక 1 వీక్ ఎర్లీ మార్నింగ్ నిద్ర లేవడం అలవాటు చేసుకొని నేను ఏం చేసేదాన్ని అంటే, మార్నింగ్ మ్యాజిక్ని ఎంజాయ్ చేసేదాన్ని. మార్నింగ్ 5 నుంచి 6 వరకు ఆ టైంలో మనము డే అంతా చూసినప్పుడు సరౌండింగ్స్ ఎంత గోలగా ఉంటాయి. అలాంటి సరౌండింగ్స్ ఎర్లీ మార్నింగ్ చూస్తే ఎంత ప్రశాంతంగా ఉంటాయో, అదెంత మ్యాజిక్గా ఆ వండర్ఫుల్ మూమెంట్గా ఉంటుంది. తర్వాత చీకటి నుంచి వెలుగుగా మారే ఆ టైం ఉంటుంది చూసారా, అది కూడా మనకి నేచర్లో ఒక మూమెంట్ మ్యాజిక్ని క్రియేట్ చేస్తుంది అనమాట. సో అట్లాంటివి. తర్వాత సన్ రైజ్ చూడటం కోసం, ఇలాంటి వాటి కోసం లేచినప్పుడు మనకి తెలియకుండా మనమే ఎర్లీ మార్నింగ్ లేవాలి అన్న దానికి మోటివేట్ అయిపోయి ఉంటాం అనమాట. సో ఇలా చేయటం వల్ల మనం ఎర్లీ మార్నింగ్ లేవచ్చు. కానీ ఎర్లీ మార్నింగ్ లేవటం ఆల్రెడీ అలవాటు ఉన్న వాళ్ళైతే ఓకే, కానీ లేవటం అలవాటు కాని వాళ్ళు ఫస్ట్ 1 వీక్ ముందు లేవటానికి మన బాడీ అలవాటు పడేంత వరకు మీరు బుక్ తీసుకొని చదవకండి. ఫస్ట్ మార్నింగ్ ఎంజాయ్ చేయండి ఆ వెదర్ని. ఎర్లీ మార్నింగ్లో మీ సరౌండింగ్స్లో ఉండే వెదర్ని ఒకసారి మీరు బయటకు వచ్చి చూసి ఆ వెదర్ని ఎంజాయ్ చేయడానికి ట్రై చేయండి. తర్వాత ఎర్లీ మార్నింగ్ లేవటానికి ఇంకొక టిప్ ఏంటి అంటే, మనీ కలెక్షన్ టిప్. మనీ కలెక్షన్ టిప్ ఏంటి అంటే, నేను ఎప్పుడైతే ఎర్లీ మార్నింగ్ లేస్తున్నానో ఆ రోజు నేను ఏం చేస్తానంటే, ఒక బాక్స్ పెట్టుకొని, ఒక డబ్బా పెట్టుకొని, ఆ డబ్బాలో నేను మనీ వేసేదాన్ని అనమాట. ఒక 5 రూపీస్ కాయిన్. సో ఆ మనీ పెరగటం కోసమన్నా నేను ఎర్లీ మార్నింగ్ లేవాలి అనిపించేది అనమాట. ఇవాళ లేచాను అనుకోండి, ఇవాళ ఒక 5 రూపీస్ కాయిన్. రేపు లేవలేదు అనుకోండి, రేపు ఇంకా డబ్బులు లేవు. ఎల్లుండి లేచాను అనుకోండి, ఎల్లుండి మళ్ళీ 5 రూపీస్ కాయిన్. అట్లా ఆ మనీని నేను అట్లా పోగు చేసుకొని దాంతో నేను రోజ్ ప్లాంట్స్ కొనుక్కున్నాను అనమాట. అది ఒక మనకి ఓకే, మనీని డబ్బుల్ని మనం పోగు చేసుకోవాలి అన్న దీంతో లేవటం అనేది అలవాటు చేసుకున్నాను. తర్వాత ఇంకా ఎర్లీ మార్నింగ్ లేవటానికి మీరు మీ దగ్గరలో ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఉంటే, మీ ఫ్రెండ్స్ మీరు కలిసి ఎర్లీ మార్నింగ్ లేవాలి అనుకొని ఒకసారి లేచిన తర్వాత ఇద్దరు కాల్ చేసుకోండి. ఫోన్ చేసుకొని మాట్లాడుకొని ఎర్లీ మార్నింగ్ లేచామనేసి, వీలైతే మీరు మీ ఫ్రెండ్ కలిసి వాకింగ్ చేయడం అలవాటు చేసుకోండి. అలా ఎర్లీ మార్నింగ్ లేవటం అనేది అలవాటు చేసుకోవచ్చు. సెకండ్ వన్, ఎర్లీ మార్నింగ్ లేచి చదువుతుంటే నిద్ర వచ్చేస్తూ ఉంటుంది కదా చాలామందికి. నాకు కూడా అలానే అనిపించేది. ఎర్లీ మార్నింగ్ లేచి చదవాలంటేనే బద్ధకము. సో ఎర్లీ మార్నింగ్ లేచి చదువుతుంటే నిద్ర వచ్చేసేది. సో మనము ఎర్లీ మార్నింగ్ లేచి చదవటం కోసం కొన్ని టిప్స్ అనమాట. నిద్ర రాకుండా చదవటం కోసం కొన్ని టిప్స్ ఏంటంటే, ఫస్ట్ మీరు ఎర్లీ మార్నింగ్ లేచినప్పుడు ఏ సబ్జెక్ట్ అయితే చదవాలి అనుకుంటున్నారో దానికి సంబంధించిన మెటీరియల్ని నైట్ టైమే మీరు ప్రిపేర్ అయిపోయి ఒక పక్కన పెట్టుకోండి. మార్నింగ్ లేచి ఎత్తుక్కోవడం కాకుండా, ప్రిపేర్ అవ్వాలనుకున్న సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఆ సబ్జెక్ట్కి సంబంధించిన మెటీరియల్, టెక్స్ట్ బుక్ ఏదో ఒకటి మీరు లేవగానే మీ కళ్ళకి కనపడించేటట్లు ఎదురుగా పెట్టుకోండి, అయిపోతుంది. తర్వాత మనము మార్నింగ్ నిద్ర లేస్తూనే నిద్ర మంచం మీద నుంచే బుక్ పట్టుకున్నాం అనుకోండి, ఇంకా నిద్ర వస్తుంది. అలా కాకుండా నిద్ర లేచిన తర్వాత మీరు కనీసం ఒక 15 మినిట్స్ అయినా వాకింగ్ చేయండి. బయటకు వచ్చి వాకింగ్ కానీ ఏదైనా చేస్తే మనకి ఫస్ట్ నిద్ర మత్తు అనేది వదిలిపోతుంది. సో అప్పుడు కనుక మనం చదువుకున్నాము అంటే ఇంకా మనము బాగా చదువుకోగలుగుతాం. లేదంటే ఇంకా బుక్ చదువుతుంటాము, ఆవలిస్తూ ఉంటాం. సో ఇట్లా కాకుండా అలా ఏదైనా వాకింగ్ కానీ ఏదైనా చేసి చదువుకోవడానికి ట్రై చేయండి. ఇంకొకటి, మీ ఫ్రెండ్స్ ఎవరన్నా మీకు దగ్గరలో ఉంటే వాళ్ళు మీరు కలిసేంత డిస్టెన్స్లో, మీకు ఇంటికి వచ్చి కలిసేంత డిస్టెన్స్లో ఉంటే మీరు కలిసి చదువుకోవడానికి ట్రై చేయండి. సో ఇలా చేయటం వల్ల మీకు ఎర్లీ మార్నింగ్ చదువుతున్నప్పుడు కూడా మీకు నిద్ర రాకుండా ఉంటుంది. టాపిక్ నెంబర్ 3, హౌస్ వైఫ్స్ ఇంటిని ఎలా మేనేజ్ చేసుకోవాలి, ప్రిపరేషన్ని ఎలా మేనేజ్ చేసుకోవాలి అని. ఇది చాలా
ఎర్లీ మార్నింగ్ లేవటం ఎంత పెద్ద టాస్క్ అనుకుంటున్నామో దానికంటే పెద్ద టాస్క్ ఇది అనమాట. నేను ఫేస్ చేశాను. ఎందుకంటే మనం ఎంత చేసినా ఏదో ఒక చిన్న మిస్టేక్ వచ్చిందనుకోండి, ఇంట్లో వాళ్ళు ఏదైనా ఒక మాట అన్నారనుకోండి, అరే నేను చేశానే కానీ ఇంత చిన్న మిస్టేక్ దగ్గర వాళ్ళు అడ్జస్ట్ అవ్వలేకపోయారే అని రోజు 2 days నేను ఫీల్ అయ్యేదాన్ని. సో ఏం చేయాలా అని ఆలోచించాను. ఈ విషయం మాత్రం నేను తెలుగు గీక్స్ ఛానల్ నుంచి నేర్చేసుకున్నాను అనమాట. ఏంటి అంటే మేక్ ఏ టు డూ లిస్ట్. అంటే ఈరోజు నైట్ పడుకునేటప్పుడు రేపు నేను ఏమేం పనులు చేయాలి అనుకుంటున్నాను అంటే వాటన్నిటిని ఒక లిస్ట్గా రాసి పెట్టుకునేదాన్ని. సో మార్నింగ్ వీలైనంత వరకు ఆఫ్టర్నూన్ లోపే ఆ వర్క్స్ అన్ని కంప్లీట్ అయిపోయేటట్టు చేసుకునేదాన్ని. సో దీనివల్ల నేను ఏ వర్క్ మర్చిపోకుండా ఉన్నాను. సో ఎవరన్నా ఇదిగో ఈ పని చేయలేదు అనటం లేదు. సో నాకు కూడా వర్క్ చేశానన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో ఈ సాటిస్ఫాక్షన్లో నుంచి చదవాలి అన్న ఇంట్రెస్ట్ కూడా వస్తుందన్నమాట. ఈ టు డూ లిస్ట్లో అయితే మనము ప్రతి వర్క్ రాయకూడదు అనమాట. ఏంటి, ఇల్లు చిమ్మాలి, వంట చేయాలి, ఇలాంటివన్నీ రాయకూడదు అనమాట. ఎందుకంటే అవి రెగ్యులర్ యాక్టివిటీస్. అవి కాకుండా ఏదైతే కొత్తగా మనం వర్క్ చేయాలి, ఇప్పుడు నేను బ్యాంక్ దగ్గరికి వెళ్ళి నా ఆధార్ కార్డు పిన్ చేయించుకొని రావాలి, లేదు ఇట్లాంటివి ఏవో ఉంటాయి కదా సంథింగ్, ఇలాంటి వర్క్స్ అనమాట రాసి పెట్టుకొని దాన్ని బట్టి మనము మన వర్క్ని ప్రిపరేషన్ అంటే వర్క్ని అలా రాయటం వల్ల ఏమవుతుంది అంటే వర్క్ మనం మర్చిపోకుండా కరెక్ట్ టైంలో చేసుకోగలుగుతాము. సో మనకి టైం సేవ్ అవుతుంది. అప్పుడు మనం ప్రిపరేషన్ని కంటిన్యూ చేసుకోవాలి. నెక్స్ట్ టాపిక్ ఆడవాళ్ళు జాగ్రత్త. ఈ విషయంలో మాత్రం ఆడవాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఏంటంటే దసరా, దీపావళి, క్రిస్టమస్, న్యూ ఇయర్, సంక్రాంతి ఆఫర్స్ అంటూ మనకి చాలా శారీస్ వీడియోస్ కానివ్వండి, లేదంటే 1 gram గోల్డ్ జ్యువెలరీ వీడియోస్ కానివ్వండి, యూట్యూబ్లో తెగ హల్చల్ చేసేస్తున్నాయి. సో మనకి అట్రాక్ట్గా ఉంటాం మనం ఆడవాళ్ళం అంటే జనరల్గా. సో మనం ఏం చేస్తాము, ఏదో ఒక వీడియో ఓపెన్ చేసేసి వాళ్ళ వాట్సాప్ గ్రూపుల్లో జాయిన్ అయిపోతున్నాం. సో మీరు కొనుక్కోదలుచుకుంటే కొనుక్కోండి, అయిపోతుంది అంతవరకే. కానీ ఇంకా అదే పనిగా దానికి అడిక్ట్ అవ్వకండి. వాట్సాప్ గ్రూపుల్లో అట్లా అనవసరమైన వాట్సాప్ గ్రూపుల్లో జాయిన్ అవ్వటం వల్ల మనకి తెలియకుండానే అంటే మనం వర్క్ చేస్తున్నా ఏం చేస్తున్నా కూడా ఆ వీడియోస్ టక్క మెసేజెస్ వస్తుంటాయా వాట్సాప్ గ్రూప్స్లో, చూసేస్తూ ఉంటామా, ఇంకా మన టైం అంతా వేస్ట్ అయిపోతుంది. వన్స్ జాబ్ కొడితే 1 gram గోల్డ్ జ్యువెలరీ ఏంటండి, గోల్డే కొనుక్కోవచ్చు కదా, మంచి శారీస్ మనం అప్పుడు తీసుకోవచ్చు కదా. సో అందుకని చెప్తున్నాను, ఆడవాళ్ళు జాగ్రత్త, అలాంటి వాటికి పడిపోకండి. చాలామందికి చదవటం ఇంట్రెస్ట్ రాదు. సో చదవడానికి ఇంట్రెస్ట్ రావడం కోసం ఏం చేయాలి అనేది మన నెక్స్ట్ టాపిక్. చదవడానికి ఇంట్రెస్ట్ అంటే ఫస్ట్ మనము చదవడానికి వెళ్ళినప్పుడు ఆ బుక్ ఏదైతే మనం అనుకొని వెళ్తున్నామో అది వెంటనే తీసుకునేటట్టుగా కనుక మనకి అందుబాటులో ఉందనుకోండి, సో మనం వెంటనే చదవడానికి అంటే తొందరగా మనకి ఆ మైండ్ అనేది డైవర్ట్ అవ్వదన్నమాట. అలా కాకుండా కుప్పగా ఉన్నాయనుకోండి బుక్స్, తీసుకోవడం కష్టం అవుతుంది. అంటే చూడంగానే ఏం తీసుకుంటాంలే అని చెప్పేసి వెంటనే మన మైండ్ డైవర్ట్ అయిపోతుంది. అలా కాకుండా ఫస్ట్ మీరు మీ స్టడీ రూమ్ని ఆర్గనైజ్ చేసుకోండి. నా స్టడీ రూమ్ని ఎలా ఆర్గనైజ్ చేశాను అన్నది ఈ వీడియోలో అంటే నేను ఈ ఛానల్లో పోస్ట్ చేశాను అనమాట. అది కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి యూజ్ అవుతుంది అనుకుంటే ఓపెన్ చేసి చూడండి. అంటే మనం చదవటానికి వెళ్ళినప్పుడు ఏ సబ్జెక్ట్ అయితే మన మైండ్లో ఉంటుందో అది వెంటనే తీసుకునేటట్టుగా మన బుక్స్ ఉండేటట్టుగా మనం స్టడీ రూమ్ని మేనేజ్ చేసుకోవాలి. అదొకటి. తర్వాత ప్రిపరేషన్ ప్లాన్స్ పెట్టాను కదండి నేను, అంటే నేను ఫాలో అయ్యే రూల్ అనమాట ఇది. ప్రిపరేషన్ ప్లాన్స్ 7 షేర్ చేశాను కదా, సో ఇంకా ముందు షేర్ చేస్తానండి. సో ఈ ఒక ప్రిపరేషన్ ప్లాన్ కంప్లీట్ అయిన తర్వాత నేను ఏం చేస్తాను అంటే నాకు నేను బహుమతించుకుంటాను అనమాట. అంటే నాకు నేను ఏదైనా ఒక చాక్లెట్ కొనుక్కోవటం కానీ ఏదైనా ఒకటి అంటే ఏదైనా నాకు కావాల్సిన వస్తువు కొనుక్కోవటం కానీ. సో దీనివల్ల ఏంటి అంటే నాకు నేను ఇచ్చుకుంటున్న బహుమతి కదా, అది చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట అది చూసినప్పుడు. అంటే ఈ ప్లాన్ అయిపోయింది, నెక్స్ట్ ప్లాన్ చేసుకోవాలి అనేదానికి నాకు ఒక మోటివేషన్ వస్తుందన్నమాట. సో మనకి మనము బహుమతి ఇచ్చుకోవటం అంటే అది కూడా ఒక పేజీ చదివేసేసి ఈరోజు నేను చదివాను నాకు నేను బహుమతి ఇచ్చుకుంటానంటే కాదు. మన మైండ్ కూడా నువ్వేం చదివామని చెప్పేసి మనల్ని డిక్రేజ్ చేస్తుంది అనమాట మన మైండ్ కూడా. సో అదేంటంటే మనకి కూడా సాటిస్ఫాక్షన్ ఉండాలి, మనం చదివాము అనేది నిజాయితీగా మనకి కూడా మన మైండ్కి మన మనసుకి కూడా అనిపించాలి. సో అలా ప్రిపరేషన్ ప్లాన్ని ఒకటి కంప్లీట్ చేసిన తర్వాత, ఒక ప్లాన్ కంప్లీట్ చేసేసిన తర్వాత ఏదన్నా మీరు బహుమతి తీసుకుంటూ ఉంటే అప్పుడే మీకు చదవటానికి ఇంట్రెస్ట్ వస్తుంది. అది ఫ్రెండ్స్ ఈ వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను, యూజ్ అయిందని అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అబ్బా. సబ్స్క్రైబ్ చేసుకోకుండా నాట్ సబ్స్క్రైబ్డ్ అంటే సబ్స్క్రైబ్ చూసుకుని వాళ్ళు కూడా వాచ్ టైం వస్తుంది నాకు, చూస్తున్నారు వీడియోస్. ఏమవుతుంది, ఒక ఊరికే అలా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే లెటర్స్ ఉంటాయి కదా, వాటిని క్లిక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకుని ఆల్ అనే నోటిఫికేషన్ని
సెలెక్ట్ చేసేసుకోవచ్చు కదా. సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా. ఓకే బాయ్.